భద్రకాళి అమ్మవారు పరమశక్తి స్వరూపిణి మరియు మహాదేవుడైన శివుని శక్తి రూపంగా పూజించబడుతుంది. ఆమెను రాక్షస సంహారిణి, దుష్టనాశిని, భక్తరక్షకిగా భావిస్తారు. భద్రకాళి దేవి కథ ప్రధానంగా మార్కండేయ పురాణంలో మరియు దేవి భాగవతంలో ప్రస్తావించబడింది. భద్రకాళి అమ్మవారి కథ. పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు భూమిపై స్వర్గలోకంలో కూడా భయంకర మారణ హోమం సృష్టించాడు. ఆయనకు బ్రహ్మదేవుని నుండి వరం లభించింది. ఆయనను ఎవరైనా పురుషుడు సంహరించలేరని వరం పొందాడు. ఈ వరం పొందిన మహిషాసురుడు అసహ్య కార్యాలు చేస్తూ దేవతలను కూడా హింసపెట్టి ఓడించేవాడు. దేవతలు ఆ రాక్షసుని నుండి విముక్తి పొందడానికి పరమశివుని వద్దకు వెళ్లి సహాయం కోరారు. దాంతో పార్వతీదేవి తన అత్యంత ఉగ్రరూపం ధరిస్తూ భద్రకాళి అవతారం ఎత్తింది. ఆమె మహాకాళిగా మహాకాలుడితో కలిసి మహిషాసుని వధకు సిద్ధమైంది. తీవ్రమైన యుద్ధంలో మహిషాసురుడు ఎన్ని మాయలు ప్రదర్శించినప్పటికీ భద్రకాళి తేజస్సుకి ఎదురు నిలవలేకపోయాడు. చివరికి భద్రకాళి అమ్మవారు ఖడ్గంతో ఆయనను సంహరించింది. భద్రకాళి అమ్మవారి ఆలయాలు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రధానంగా దక్షిణ భారతదేశం, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో భద్రకాళి అమ్మవారి పూజ ఎక్కువగా జరుగుతుంది. ఈ ఆలయాలు శక్తిపీఠాలుగా మరియు ఉపాసన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. భద్రకాళి అమ్మవారి విశిష్ట ఆలయాలు 3 ఉన్నాయి. అవి: 1 వరంగల్ భద్రకాళి ఆలయం, 2 కొడంగల్లూరు భగవతి ఆలయం, 3 కాళికామాత ఆలయం చిత్తోర్గర్. ఇప్పుడు వరంగల్ భద్రకాళి ఆలయం గురించి తెలుసుకుందాం. మన దేశంలోని పలు ఆలయాల్లో పార్వతీదేవి భద్రకాళిగా కొలువై ఉంది. ఈ దేవదేవికి మొక్కుకుంటే అన్ని రకాల బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. తెలంగాణ రాష్ట్రంలోని ఓరుగల్లులో ఉన్న భద్రకాళి ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఈ భద్రకాళి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ఉంది. దేవాలయం నగరం నడిబొడ్డున వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్యన ఉంది. ఇక్కడ అమ్మవారు ఏకశిలపై దర్శనమిస్తుంది. అంతేకాదు, కూర్చొని ఉన్న అన్ని భద్రకాళి విగ్రహాల కంటే ఈ విగ్రహం అతిపెద్దది. వరంగల్ హన్మకొండ రహదారిలో కొండల మధ్య ఉంది బద్రీ తటాకం. ఆ తటాకం ఒడ్డునే భద్రకాళి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. కేవలం వరంగల్ ప్రాంతం నుంచే కాదు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకొని కోరికలు తీర్చమని మొక్కుతుంటారు. ఈ ఆలయం ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. భద్రకాళి అమ్మవారు కాకతీయుల ఇలవెల్పుగా పూజలు అందుకుంది. చాళుక్యులు, కాకతీయులు ఈ అమ్మవారిని కాళీమాతగా భావించి పూజించారు. కానీ ఈ ఆలయం అంతకుముందు నుండే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆదివాసీలు భద్రకాళిని పూజించారని చరిత్రకారులు చెప్తారు. మాతృస్వామ్య వ్యవస్థకు ఈ ఆలయం భద్రకాళి రూపం నిదర్శనం. క్రీస్తు శకం 625లో ఈ ఆలయాన్ని కట్టించినట్లు శాసనాల వల్ల తెలుస్తుంది. వెంగి చాళుక్యులపై విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించాడని చెప్తారు. ఎందుకంటే చాళుక్య శిల్పకళ పద్ధతిలోనే ఏకశిలపై అమ్మవారిని చెక్కించారు. అలాగే ఆలయంలోని స్తంభాలు, ద్వారం కాకతీయుల శిల్పకళతో కట్టినవే. ప్రతాపరుద్ర చక్రవర్తి దిగ్విజయ యాత్రకు బయలుదేరినప్పుడు భద్రకాళిని పూజించి హన్మకొండ వెలుపల ఉన్న తోటలో సేనలతో విడిది చేసినట్లు ప్రతాపరుద్రీయంలో ఉంది. అయితే కాకతీయుల పాలన అంతమైన తర్వాత ఈ ఆలయం వైభవాన్ని కోల్పోయింది. 1950లో మగల్లాల్ సమేజా అనే వ్యాపారి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయించాడు. అప్పటి నుంచి ఈ ఆలయం మళ్లీ తన ప్రాభవాన్ని సంతరించుకుంది. ఆలయానికి ఎదురుగా ఒక చెరువు ఉంది. దీన్ని భద్రకాళి చెరువు అని పిలుస్తారు. భద్రకాళి అమ్మవారు నాలుక బయట పెట్టి రుద్ర రూపంలో కనిపించేది. నాలుక ఎర్రగా దూరం నుంచి చూడడానికి భయం కలిగించేది. ఈ విగ్రహాన్ని 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో ఒకే శిలపై చెక్కారు. 8 చేతులతో ఆయుధాలు ధరించి శత్రువులను నాశనం చేసే శక్తి స్వరూపిణిగా భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కుడివైపు చేతుల్లో కరవాలం, చురిక, డమరుకం, జపమాల ఉన్నాయి. ఎడమవైపు చేతుల్లో గంట, త్రిశూలం, తల, పాత్ర ఉన్నాయి. మన దేశంలో కూర్చుని ఉన్న విగ్రహాల్లో ఈ భద్రకాళి విగ్రహం అత్యంత పెద్దది. అయితే పునరుద్ధరణ సమయంలో భక్తులు అమ్మవారిని చూసి భయపడుతున్నారని అమ్మవారి నోట్లో బీజాక్షరాలు రాసిన మంత్రాన్ని అమర్చారు. ముఖంలో రౌద్ర రూపాన్ని తగ్గించి ప్రసన్నంగా కనిపించేటట్లు మార్చారు. నుదుటి మీద విభూది రేఖ, ముక్కు పుడక అమర్చారు. భద్రకాళి ఆలయంలో అనేక చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఈ దేవతలను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు మిగిలిన ఆలయాల్లోని దేవతలను కూడా దర్శించుకుంటారు.
ధ్వజస్తంభం, బలిపీఠం, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయ స్వామి, సింహవాహనం మహామండపంలో ఉన్నాయి. ఆలయంలోనే ఉన్న మందిరంలో సరస్వతి, లక్ష్మీ, దుర్గ విగ్రహాలున్నాయి. ఆలయానికి కొద్ది దూరంలో నాగేంద్రుడు, గణపతి దేవాలయాలు భక్తుల కోసం నిర్మించారు. అలాగే శివ పార్వతుల విగ్రహాలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శివ పార్వతుల చుట్టూ 8 మంది లక్ష్ములు, అనేక మంది దేవతల ప్రతిమలు, గణపతి ఉన్నాయి. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించి విజయం చేకూర్చమని ప్రార్థించేవాళ్ళు. యుద్ధం నుంచి వచ్చాక అమ్మవారికి పూజలు నిర్వహించేవాళ్ళు. అదేవిధంగా యుద్ధ సమయంలో భద్రకాళికి తాంత్రిక పూజలు చేసేవాళ్ళని చరిత్ర చెప్తుంది. ఈ ఆలయం దగ్గరున్న గుహలో ఇప్పటికీ సిద్ధులు ఉన్నారని స్థానికులు చెప్తారు. ప్రస్తుతం ప్రతిరోజు చండీ హోమం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొంటే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఆలయంలోని దేవతలకు, మూర్తులకు ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. వేద పాఠశాల కూడా నడుపుతున్నారు. గర్భాలయానికి 2 వైపులా చిన్న గదులు కనిపిస్తాయి. ఈ ఆలయంలో చాలా విగ్రహాలు భూమికి సమానంగా ఉండడంతో ఇవి కూడా అమ్మవారి విగ్రహం అంత ప్రాచీనమైనది. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, మాఘ నవరాత్రులు, శాకంబరి ఉత్సవాలు ఈ ఆలయంలో నిర్వహిస్తారు. ఇది ఏషియా ఖండంలోని అతిపెద్ద భద్రకాళి విగ్రహం కలిగిన ఆలయం. ప్రతి ఏడాది బోనాలు మరియు దసరా వేడుకలు ప్రత్యేకంగా జరుపుతారు. 2025లో తొలిసారిగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. రెండవది కొడంగలూరు భగవతి ఆలయం. కొడంగలూరు భగవతి ఆలయం కురుంబ భగవతి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది ఎర్నాకుళం జిల్లాలోని కాళీమాత యొక్క ప్రధాన మందిరం. కొడంగలూరు బస్టాప్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కేరళలోని అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ కురుంబ భగవతి దేవి ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా కొడంగలూరు వద్ద ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ మహాకాళి దేవాలయం భారతదేశంలో పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం కేరళలోని 64 భద్రకాళి ఆలయాలకు అధిపతి. ఆలయ దేవత తన ఉగ్ర రూపంలో ఉత్తరాభిముఖంగా వివిధ లక్షణాలతో 8 చేతులను కలిగి ఉంటుంది. కత్తి, ఒక కుండ, 3 ఈటె, దీన్నే త్రిశూలం అని అంటారు. కట్వంగా, పుర్రె పొదిగిన ఆయుధం, దారిక, రాక్షసుడి తల, ఒక పాము, ఒక గంట, కేత అనే మరో ఆయుధం. ఆలయంలో గణపతి, వీరభద్ర విగ్రహాలున్నాయి. విగ్రహం 6 అడుగుల ఎత్తులో ఒక పనస చెట్టు నుంచి చెక్కి ఉంటుంది. కొడంగలూరు శ్రీ కురుంబ దేవాలయంలో విశిష్టత ఏంటంటే ఈ ఆలయంలో ఏటా మార్చి, ఏప్రిల్ మధ్య భరణి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పండుగలో జంతు బలులు ఇస్తారు, కానీ ఇప్పుడు నిషేధించారు. ఈ ఉత్సవానికి సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఆచారంలో భాగంగా భక్తులు మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశిస్తారు. పండుగ సమయంలో పురుషులు, మహిళలు 7 రోజుల పాటు అసభ్యకరమైన భక్తి పాటలు పాడడం, తిట్టడం, కత్తులు మోయడం వంటివి చేస్తారు. ఆశ్చర్యంగా భక్తులు తమకు తాము గాయాలు కూడా చేసుకుంటారు. ఆలయ పరిసర ప్రాంతాలు రక్తంతో తడిసి కనిపిస్తాయి. పండగ ముగిసిన తర్వాత ఈ రక్తపు మరకలను తొలగించడానికి, శుభ్రం చేయడానికి 1 వారం పాటు మూసేస్తారు. ఈ ఆలయాన్ని కాళీ అవతారంగా భావించే కన్నకి నివాసం అని కూడా పిలుస్తారు. కురుంబ భగవతి ఆలయ క్షేత్రనాథుడిగా శివుణ్ణి భావిస్తారు. భారతదేశంలోని 108 ముఖ్యమైన శివాలయాల్లో ఒకటిగా ఈ పవిత్ర స్థలాన్ని చూస్తారు. ఈ గుడిని ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదు. ఆలయం లోపల ఉన్న శివుని మందిరం భద్రకాళి మందిరం కంటే పురాతనమైనదని కొందరు నమ్ముతారు. పురాణాల ప్రకారం మహావిష్ణువు 8వ అవతారమైన ప్రఖ్యాత హిందూ ఋషి పరశురాముడు రాక్షసరాజు ద్వారక నుంచి సవాలు ఎదుర్కొంటారు. తన ప్రజలను రక్షించడానికి ఋషి శివుణ్ణి ప్రార్థించాడు. అతను తన ప్రార్థన విని శక్తిగా భద్రకాళి ఆలయాన్ని నిర్మించమని సలహా ఇచ్చాడు. పరశురామ మహర్షి ఆజ్ఞను అనుసరించి తన ప్రజలను రక్షించడానికి ఆలయాన్ని నిర్మించాడు. శక్తి దేవత భద్రకాళి దారుక అనే రాక్షసుని చంపి పరశురాముణ్ణి, అతని ప్రజలను రక్షించింది. అప్పటి నుంచి కురుంబ భగవతి ఆలయంలో అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. ఇలంగు ఆడియాల్ తమిళ కథ శిలప్పతికారంలో కథానాయిక అయిన కన్నకి చుట్టూ మరొక ప్రసిద్ధ పురాణ కథ ఉంది. కన్నకి ధనిక వ్యాపారి కుమారుడైన కోవలన్తో వివాహం జరిగింది. కానీ ఆమె భర్త ఆమెను విడిచిపెట్టి నృత్య కళాకారిణి మాధవితో కలిసి జీవించడంతో ఆమె జీవితంలో ఊహించని మలుపు ఎదురైంది. మాధవి కోవలన్ని ఉపయోగించుకొని అతని డబ్బునంతా తీసుకుని ఆ తర్వాత తనని దూరం చేస్తుంది. దుఃఖంలో ఉన్న కోవలన్ కన్నకి వద్దకు తిరిగి వస్తాడు. ఆమె తన భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తన కాళ్ల పట్టీలు విక్రయిస్తుంది. దురదృష్టవశాత్తు ఆ సమయంలో కొడంగలూరు రాణికి చెందిన అలాంటి కాళ్ల పట్టీలను ఒక స్వర్ణకారును దొంగిలిస్తాడు. రాజు ఆజ్ఞ మేరకు సైనికులు దొంగ కోసం వెతకడం ప్రారంభిస్తారు. కన్నకి రాణి పట్టీలు ఒకేలా ఉండడంతో కోవలన్ను నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తారు. దీంతో రాజు అతని తల నరికివేయమని ఆదేశిస్తాడు. కన్న విషయం తెలుసుకొని తన భర్త నిర్దోషి అని నిరూపించడానికి రాజభవనానికి పరుగులు తీస్తుంది. దురదృష్టవశాత్తు సమయానికి చేరుకోలేకపోతుంది. చివరికి కన్నని అలాంటి పట్టీలు మరొక జతను రాజుకు చూపిస్తుంది.
రాజు ముందే వాటిని విరగొట్టి మొత్తం రాజ్యాన్ని మంటలో దహనం చేసేస్తుంది. భద్రకాళి భక్తురాలైన కన్నకి కొడంగలూరు దేవతను ప్రార్థిస్తుంది. అనంతరం ఆమె విగ్రహంతో కలిసిపోతుంది. ఆమె కథ తెలుసుకొని చేరేరాజు చెంగుట్టవను తర్వాత తన రాజధానిలో కన్నకి కోసం ఆలయాన్ని నిర్మించాడు. దైవవాక్కు చెప్పే వాలి చాపళ్ళు ఇక్కడ భరణి ఉత్సవాలు జరిగినప్పుడు ఉంటారు. వాలి చాపడ అనే పదానికి కత్తిని మోసేవాడు అని అర్థం. వారు ఈ ఆచారంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. దైవికతను ప్రచారం చేస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాల్లో వాలి చాపర్లు మగవారు ఉంటారు. అయితే కొడంగల్లూరు ఆలయంలో ఎక్కువ మంది ఆడవారు ఉంటారు. ఈ పండుగ కోజికల్లు మూడలనే ఆచారంతో ప్రారంభమవుతుంది. అశ్వతి అని పిలిచే మొదటి రోజున ప్రత్యేకమైన కావుతీండాల్ కార్యక్రమం దేవత ఋతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం అన్ని సన్నాహాలను కొడంగల్లూరు రాజు పర్యవేక్షిస్తారు. అమ్మవారికి భక్తులు కుంకుమ, పసుపు పొడి, మిరియాలు, కోడిగుడ్లు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. మూడవది కాళికామాత ఆలయం చిత్తోర్గఢ్ కోట, రాజస్థాన్ చిత్తోర్గఢ్ జిల్లా గంభీర్ నది మరియు బెరాచ్ ఉపనది ఒడ్డున ఉంది. చిత్తోర్గఢ్ చిత్తోరి రాజ్పుత్ గర్వం, ప్రేమ మరియు స్ఫూర్తికి ప్రతిరూపం. చిత్తోరు ప్రజలు ఎవరికైనా లొంగిపోయే ముందు ఎల్లప్పుడూ మరణాన్ని ఎంచుకుంటారు. ఈ పట్టణం చరిత్ర రక్తంతో మరియు త్యాగంతో రాయబడింది. ఇది అద్భుతమైన రాజ్పుత్ సంప్రదాయంలో ధైర్యంగా, నిజాయితీగా మరియు గొప్పగా ఉన్న ప్రతి దానికి చిహ్నం. చిత్తోర్గఢ్లోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాల్లో ఒకటి కాళికామాత ఆలయం. ఈ ఆలయం 14వ శతాబ్దానికి చెందినది. పద్మిని ప్యాలెస్కు ఎదురుగా ఉన్న ఆలయం మొదట సూర్య భగవాన్ని ఆలయం అని, దీనిని 8వ శతాబ్దంలో ఇక్కడ నిర్మించారని అందులో పేర్కొన్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి తర్వాత ఈ ఆలయం ధ్వంసమైంది. కాళీదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం ప్రతీహార కాలానికి చెందిన నిర్మాణ రత్నం. అందువల్ల ఈ ఆలయం ఒక ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు. చిత్తోర్గఢ్లోని కాళికా ఆలయం ఎత్తైన వేదికపై ఉంది. ప్రవేశ ద్వారాలు, పైకప్పు మరియు స్తంభాలను కలిగి ఉంది. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేసినప్పుడు ఆలయంలోని ఒక పెద్ద భాగం ధ్వంసమైంది. ఈ ఆలయం చిత్తోర్గఢ్లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో 2 పద్మిని మరియు విక్టర్ టవల్ మధ్యలో ఉంది. ఆలయ సముదాయంలో రాత్రి జాగరన్స్ నిర్వహించబడే భారీ ఖాళీ ప్రాంతం కూడా ఉంది. కాళికామాత ఆలయం తూర్పున ప్రవేశ ద్వారంతో ఒక రాతిపై ఉంచబడింది. ఆలయ సముదాయంలో శివుడికి అంకితం చేయబడిన ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని జోగేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు. బప్పారావల్ 8వ శతాబ్దంలో సూర్యదేవుడు సూర్యుని కోసం కాళికామాత ఆలయాన్ని నిర్మించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ దాన్ని చిత్తోర్ యొక్క మొదటి సంచిలో నాశనం చేశాడు. కానీ రాణా హమ్మీర్ 14వ శతాబ్దంలో దీన్ని కాళీ ఆలయంగా పునర్నిర్మించాడు. ఈ ఆలయంలో 5 గదులున్నాయి. అవన్నీ వాటి అసలు పైకప్పులు లేకుండా ఉన్నాయి. ఈ ఆలయం గోడలు సాదాగా ఉన్నాయి, కానీ కార్నిసులు తామర చిహ్నాలతో అలంకరించబడ్డాయి. లోపల గర్భగుడి గోడలు సూర్యదేవుడు, సూర్యునికి భార్యలు మరియు దేవదూతలతో చుట్టుముట్టబడిన నిచ్చులతో చిత్రీకరించారు. గోడల్లో శిల్పాలలో చంద్రదేవుడు, చంద్రుణ్ణి కూడా చిత్రీకరించారు. ఇవి చతురస్రాకార స్తంభాలచే చదునైన పైకప్పుకి పైకి లేస్తాయి. పై భాగంలో సంక్లిష్టంగా చెక్కబడిన బ్రాకెట్ చేయబడ్డాయి. లోపల గర్భగుడి తలుపు చట్రంలో 4 అలంకార బ్యాండ్లు ఉన్నాయి. ఈ ఆలయం ఇప్పటికీ గుప్తుల నిర్మాణ శైలి యొక్క నైపుణ్యాన్ని నిలుపుతుంది. మరియు భవనం లోపల ఉన్న ఒక శాసనం దీన్ని రాజు మనభంగా నిర్మించాడు. భద్రకాళి అమ్మవారి 3 ముఖ్యమైన ప్రదేశాలు, వాటి కథలు వచ్చేసి ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పురాతన కథలు, దేవాలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే గంట సింబల్ నొక్కండి, నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరే ముందుగా చూసేయచ్చు.